జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కాలేజీ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పీడీఎస్యూ నాయకులు కళాశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన 10,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయలేదని ఆరోపించారు. జిల్లా సెక్రటరీ శ్రీరామ్ గారు మాట్లాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా సెక్రటరీ శ్రీరామ్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, పైసలు కట్టేస్తామంటారు, లేకపోతే లేదంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆలోచనలు మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్ భర్తీ చేయాలనుకున్నాము. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికి ఏదైతే ఎన్నో వాటిని భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా చాలా మంది నియమించకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చిక్కుతుంది కాబట్టి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 10,500 కోట్లు పెళ్లి స్కాలర్షిప్ ఉన్నాయి. విద్యార్థులకు విడుదల చేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మీరు విడుదల చేయని స్కాలర్షిప్ వలన కాలేజీలో ఉన్న మధ్యతరగతి విద్యార్థులకు చాలా అన్యాయం అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళు స్కాలర్షిప్ అయినా కాలేజీలో జాయిన్ అయినారు. ఇంకా వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ తీసుకోవడానికి డిగ్రీకి వెళ్ళాలంటే వాళ్ళ కాలేజీలో ఫీజు కట్టేనే మేము సర్టిఫికేట్ ఇస్తాం, లేకపోతే ఇంకో చెప్పేసి మేనేజ్మెంట్ అంటున్నారు. సో మీరు చేసిన తప్పుకు మధ్యతరగతి విద్యార్థులు అన్యాయం అయిపోతున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం. ఏంటి అంటే మీరు తక్షణమే 10,500 కోట్లు స్కాలర్షిప్ విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి కూడా కలుస్తాం, భారీ రాష్ట్రంలో ధర్నాలు చేస్తామని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. జిందాబాద్ పీడీఎస్యూ, జిందాబాద్ పీడీఎస్యూ. ఎన్నికల ముందు మనకు 6 గ్యారెంటీలు ఇచ్చింది. అందులో విద్యార్థులకు ఆదుకోవడం చాలా విధాలుగా చెప్పింది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది విద్యార్థులే, కానీ ఈ ప్రభుత్వం విద్యార్థులకు అనగదొక్కడానికి చూస్తుంది. వాళ్లకు 10,500 కోట్ల బకాయిలు ఇవ్వాలి, స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇంటర్ చదివే విద్యార్థులకు వాళ్ళు ల్యాప్టాప్ ఇస్తామన్నారు, డిగ్రీ చదివే విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారు. ఈ రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇస్తూ ఏదో నోటి డోలతోని అడ్డదొడ్డంగా మాట్లాడతాడు. ఆయన నోట్ తెలిస్తే కంపు, ఆయన నోట్ల మాట వచ్చినట్టు కంపు బూత్ వచ్చినట్లనే. కాబట్టి ఈ విద్యార్థులకు, ప్రభుత్వ విద్యార్థులు చదువుకు దూరం అవ్వాలని, వీళ్ళు ఎవరు చదువుకోరాదని 23,000 స్కూళ్ళని బంద్ చేపించిండు. ఈ రేవంత్ రెడ్డికి ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాము. బిడ్డ రేవంత్ రెడ్డి, విద్యార్థులకు సంవత్సరానికి 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నావు, అది ఇవ్వలేవు. నీకు ఇంకా 2 ఏళ్ళు ఖర్చు ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో నువ్వు 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా మూసిలో నిన్ను బొందబెట్టి అయినా తీసుకుంటామని అనుకుంటున్నాం. విద్యార్థులకు రావాల్సిన 10,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలి. మరియు స్కూళ్లలో ఇప్పటికీ కూడా విద్యార్థులకు డ్రెస్సులు ఇవ్వలేరు, స్టడీ మెటీరియల్ ఇవ్వలేరు, తగిన ఫుడ్ ఇవ్వలేరు. వాళ్ళకు లాస్ట్ ఇయర్ ఇచ్చిన బియ్యం తినిపిస్తున్నారు పిల్లలకు, అందులో సగం పురుగులు. మెనూ ప్రకారం ఏ స్కూల్లో ఇస్తలేరు, తగిన టీచర్స్ లేరు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దిగి రావాలి. ఈ రేవంత్ రెడ్డి నువ్వు
నువ్వు అర్హుడిని కావు, విద్యాశాఖ మంత్రికి నువ్వు అర్హుడిని కావు కాబట్టి అది ఎవరైనా ఇక్కడ నీ పార్టీలో కలెక్టర్లు చేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి వాళ్లకు చదువుకున్న వాళ్ళకి విద్యాశాఖ పోస్ట్ ఇవ్వు. ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకోకని హెచ్చరిస్తున్నాము.